జగిత్యాల జిల్లాలో నకిలీ 500 నోట్లు ముఠా గుట్టు రట్టయింది. 5గురిని అరెస్ట్ చేసినట్లు వెల్గటూరు పోలీసులు తెలిపారు. మరో 3 ఫరారులో ఉన్నారు. ఆపరేషన్ సింధూర్పై ఉమ్మడి కరీంనగర్ సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాతీయ పథకాలు చేతబూని సంబరాలు జరిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అంతమొందించేందుకు జమ్మూ కాశ్మీర్లో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంబరాలు జరుపుకున్నారు. జాతీయ పథకాలు చేతబూని మేరా భారత్ మహాన్ జై హిందూ అంటూ నినాదాలు చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పేరుతో గుడిని మూసివేస్తే ఊరుకోమని స్థానికులు హెచ్చరించారు. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 14న బీజేపీ బంద్కు పిలుపునిచ్చారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను త్వరలో ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా స్థానికులు అధికారులు నిర్ణయాన్ని నిరసిస్తూ పోరుబాట పట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ శ్రేయస్సు దృశ్య సమ్మె వాయిదా వేసుకోవాలన్న విజ్ఞప్తికి స్పందించి సమ్మె వాయిదా వేసిన ఆర్టీసీ కార్మికులకు, జేఏసీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చిన ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంకి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.